హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఛానల్. ఇవాళ మనం బోడ కాకరకాయల కూరని ఏ విధంగా రుచికరంగా టేస్టీగా చేసుకోవాలో తెలుసుకుందాం. మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి. ముందుగా వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలా స్టవ్ వెలిగించాక గిన్నె పెట్టుకొని అందులో మనకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఎల్లిపాయలు, కరివేపాకు, అలాగే ఆవాలు, ఇవి ఉల్లి ఆకులు మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, మీ ఇష్టం అది. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. వాటిని బాగా కలపాలి. ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాక వాటిని మంచిగా కలపాలి. మంచిగా కలిపినాక మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు అయ్యాక మూత తీసి చూడాలి. అప్పుడు మంచిగా బ్రౌన్ కలర్లో అవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయినాక మంచిగా కలిపి అందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ కలపాలి. అప్పుడు మంచిగా మనకి ఎల్లో కలర్లో కనిపిస్తాయి. ఎల్లో కలర్లో కనిపించాక వాటిలో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఉప్పు మనకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్నాక కట్ చేసుకొని పెట్టుకున్న బోడ కాకరకాయలను కొంచెం కొంచెంగా అందులో వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటిని అన్నీ వేసుకున్నాక కలుపుకోవాలి. మంచిగా అన్నీ కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. అలా బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ వరకు ఉంచి మూత తీసాక మంచిగా వేగి ఉంటాయి. ఆ వేగినాక మళ్ళీ మూత తీసి కలుపుకుని అందులో కొంచెం మనకు సరిపడంత కారం వేసుకోవాలి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్నాక అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే మంచిగా మెత్తగా ఉడుకుతాయి కాబట్టి కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనివ్వాలి. ఉడకనిచ్చాక మూత తీసి చూస్తే మనకు మంచిగా మెత్తగా ఉడికి ఉంటాయి. సో వాటిని కలిపి సర్వింగ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మాకైతే ఈ కూర అంటే చాలా ఇష్టము. మీకు ఎలా వచ్చిందో చేసి మాకు చెప్పండి. థ్యాంక్ యూ.